అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెం మైనర్ బాలిక హత్య ఘటనపై స్పందించారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పుగుండుపాలెంలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గతంలో బాలికపై వేధింపులకు పాల్పడిన సైకో సురేష్ పై ఫిర్యాదు చేయడంతో జైలుకు పంపారు పోలీసులు. ఇక 20 రోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చిన సురేష్ జైలుకు పంపించారని కక్ష మనసులో పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చింది మైనర్ బాలిక. అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చొరబడ్డాడు సురేష్. వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసి పరారయ్యాడు. మైనర్ బాలిక అరుపులు బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కి వెళ్లిపోయాడు. ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం నిందితుడి కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు. అటు మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు.